ఇకపోతే మనం తదుపరి రాశి ఒకసారి చూసుకున్నట్లయితే సింహరాశి. మరి ఈ సింహరాశి వారికి కూడా ఈ వారం అంటే 12వ తారీఖు నుంచి ఆదివారం, అలాగే 18వ తారీఖు అంటే శనివారం వరకు మరి వీరికి ఎలా ఉండబోతుంది ఆదాయం పరంగా కానీ, అలాగే కొంతమంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు. సో మరి వారికి ఉద్యోగస్తులకు కొత్తగా ఉద్యోగంలో చేరాలి అనుకుంటారు. సో మరి వీరందరికీ చూసుకున్నట్లయితే అన్ని రంగాల వారికి మరి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలముగా ఉన్నది. ఈ వారం అంతా కూడా సోదరులతో ఉండేటువంటి విభేదాలు ఏమైనా ఉంటే అవి కనుక పరిష్కారం అనేటువంటిది జరుగుతాయి కాక ఆధ్యాత్మికమైనటువంటి చింతన పెరుగుతుంది. సంతాన వివాహ ప్రయత్నాలు అనేటువంటివి మరింతగా లోతుగా ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రావటం జరుగుతుంది. నిరుద్యోగులకు శ్రమ అనేటువంటిది కొంత ఫలించి తీరుతుంది. ఉద్యోగాల గురించి తప్పకుండా విలువైనటువంటి వస్తువులు వాహనాలు కొనుగోలు చేయడం లాంటివి చేస్తారు. ఒప్పందాలు బాగా అనుకూలిస్తాయి. అంటే ఎవరితో అయినా ఏదైనా ఒప్పందాలు చేసుకున్నారనుకోండి, ఈ ఒప్పందాలు వీళ్ళకి బాగా అనుకూలించేటువంటి విధముగా ఉన్నది. అన్ని వైపుల నుండి ఆదాయము చాలా బాగుంటుంది. అన్ని వైపుల నుండి వస్తుంది. ఆత్మీయులతో దూర ప్రయాణాలు చేసేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి. అవసరానికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పకుండా అంది తీరుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరగటం లాంటివి జరుగుతాయి. నూతన వ్యాపారాలకు సకాలంలో డబ్బు కావలసినటువంటి మిగతా వసతులన్నీ కూడా సమకూరేదానికి అనుకూలంగా ఈ వారం చాలా బాగున్నది. అలాగే వృత్తి ఉద్యోగాలలో గుర్తింపు అనేటువంటిది మీకు బాగా పెరుగుతుంది గాక అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణముగానే కనబడుతూ ఉన్నది. వారము ప్రారంభంలో కుటుంబ సభ్యుల ఇదిలో ఆరోగ్యము అనేటువంటి దాని గురించి కొద్దిగా చిన్నగా నలత అనేటువంటిది కనబడవచ్చునేమో కానీ వెంటనే దాన్ని ఏదో చూసుకొని సద్దుమణిగేటువంటి విధానముగానే ఉన్నది. టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోవడం లాంటిది. అలా అని అశ్రద్ధ చేయటం అనేటువంటిది మంచిది కాదు. కొందరి ప్రవర్తన మానసికంగా చిన్న ఇబ్బంది కలిగించే విధముగా ఉంటుంది. సరే వాళ్ళ జీవితం అంతేలే అని మీరు ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఏది ఏమైనా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకున్నప్పుడు శివారాధన చాలా అవసరము. శివుణ్ణి ఆరాధించండి, మేలు జరుగుతుంది గాక. ఓకే గురుగారు, సింహరాశి వారికి వచ్చేసి ఈ వారం ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ఏంటంటే సింహరాశి వారికి వచ్చేసి ఈ వారం కాస్త ఆరోగ్యం కూడా అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి అని చెప్పారు. సో మరి దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది? సూర్య భగవాను రోజు ఉదయం స్నానం చేయంగానే సూర్యుడిని ఆరాధిస్తే మంచిది. ఓకే.